మొత్తం వెనక్కి నలుగురు వస్తారు కొంచెం అటు పక్కన లెక్కించి పడాలి ఇచ్చేనా జాస్తి లెక్కించి పెట్టుకోవాలి కదా ముందుగా నువ్వు ఎక్కువ కూడా ఇచ్చేయమంటాడు ఇచ్చి కూడా జాతర ఫోన్ వస్తుంది కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుంది కొద్దిగా ఉంటుంది వరుసగా 25 వరకు ప్రోగ్రాంలు ఉంటాయి. 26 తల్లి నిమజ్జనం కోసం మధ్యాహ్నం నుంచి అది కూడా 3 గంటల నుంచి స్టార్ట్ చేస్తాం. 3 గంటల లోపల భక్తులందరూ దర్శనం చేసుకోవచ్చు. మా ప్రయత్నం గట్టిగా చేస్తున్నాం. రంగరంగ వైభవంగా చేయాలనేదే మన కాన్సెప్ట్. పాత పద్ధతులు ఏ విధంగా ఉన్నాయో అవే కాన్సెప్ట్లో ఆచార ప్రకారం గతంలో ఏమైతే ఆచారాలు ఉన్నాయో దాని ప్రకారమే ఈసారి జాతర కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. అదేవిధంగా విద్యార్థులకి టీచర్స్కి అందరికి కూడా 2 రోజులు సెలవు కూడా ప్రకటించాం. గతంలో ఇచ్చేవాళ్ళు కాదు. మరి కలెక్టర్ గారికి చెప్పి 2 రోజులు 25, 26 2 రోజులు కూడా సెలవు ఇవ్వమని చెప్పాం. ఎందుకంటే వాళ్ళకు కూడా బంధువులు వస్తారు కాబట్టి రాష్ట్ర పండగ కాబట్టి 2 రోజులు ప్రకటించమని కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇస్తాం. మహాతల్లి పాంప్లెట్ కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా నక్కా వెంకటేశ్వర గారు, దుర్గాప్రసాద్, ఎల్కోటి, మధు, ఎంఆర్ఓ, అందరూ ఈఓ గారు, అదేవిధంగా దుర్గా కూడా ఉన్నారు.